వెల్కమ్ టు హెల్త్ ఫైల్. బీపీ వల్లనో షుగర్ వల్లనో లేతే హార్ట్ అటాక్స్ వల్లనో హార్ట్ ఫెయిల్యూర్కి గురైన ఏ పని చేసుకోలేక ఆయాసపడుతూ చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నప్పుడు హార్ట్ అటాక్కి లేతే రకరకాల కారణాల వల్ల హార్ట్ ఫెయిల్యూర్ అయినప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ సజెస్ట్ చేస్తుంటారు. కానీ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే డోనార్ అవసరమవుతుంది. మరి అప్పటిదాకా ఆర్టిఫిషియల్ హార్ట్తో మేనేజ్ చేయడం కానీ మెడిసిన్స్తో మేనేజ్ చేయడం వరకు ఎంతవరకు మేనేజ్ చేయగలుగుతుంటారు, ఎంతవరకు సాధ్యము, హార్ట్ ఫెయిల్యూర్ని గుండె వైఫల్యం చెందుతున్నట్లుగా ఎలా గుర్తించగలరు, ఈ సమస్య ఎవరిలో ఎక్కువగా ఉంటుంది, జన్యుపరమైన కారణాలు కూడా ఉంటుంటాయా, హార్ట్ ఫెయిల్యూర్కి ట్రీట్మెంట్స్పై వివరాలు అందించడానికి అపోలో హాస్పిటల్స్ కార్డియోథొరాసిక్ వాస్కులర్ సర్జన్ మరియు హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ పివి నరేష్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి. అంటే హార్ట్ అటాక్ గురించి అందరికి ఐడియా ఉంటుందండి. ఆల్ ఆఫ్ ఏ సడన్ కూడా జరగడం, ముందు నుంచి సమస్య ఉండడం, సడన్గా హార్ట్ అటాక్కి గురవడం అనేది ఒక హార్ట్ ఫెయిల్యూర్ని కూడా హార్ట్ అటాక్ అనుకుంటూ ఉంటారు. అసలు గుండె వైఫల్యం చెందడం అంటే ఏంటి, ఎందుకు చెందుతుంది? హార్ట్ అటాక్ అన్నది అందరికీ తెలిసిందండి. అంటే ఇప్పుడు దాన్ని బేసిక్గా మనకి హార్ట్ తాలూకా రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో అవి బ్లాకేజ్ వచ్చినప్పుడు దాంతో మనకి హార్ట్ అటాక్ అంటే చెస్ట్ పెయిన్ వస్తుంది, గుండెలో నొప్పి వస్తుంది, చెమటలు పట్టి నొప్పి వస్తుంది. ఇది చాలా కామన్గా అందరికీ వస్తుంటుంది ఈ డిఫరెంట్ ఏజెస్లో. ఈ మధ్యన ఏమొచ్చి 30 ఏళ్ళు కుర్రోళ్ళకు కూడా వస్తుంది, పని చేస్తున్న వాళ్ళు, చదువుతున్న వాళ్ళు కూడా వస్తుంది. ఇంతకుముందు అయితే 60 ఏళ్ళ తర్వాత వచ్చేది. కానీ హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఈ హార్ట్ అటాక్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హార్ట్ అటాక్ వచ్చి గుండె రక్తనాళాల్లో బ్లాకేజ్ అయ్యి గుండె తాలూకా మసిల్ ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అయిన తర్వాత అది అలాగా వీక్ అయిపోతే అది లేటర్ స్టేజ్లో, చాలా ఎండ్ స్టేజ్లోని దానికి హార్ట్ ఫెయిల్యూర్ స్టేజ్కి వెళ్తుందండి. ఓకే, హార్ట్ ఫెయిల్యూర్ అయితే అంటే ఇప్పుడు కిడ్నీ కానీ లివర్ కానీ ఫెయిల్యూర్కి గురవుతున్నప్పుడు ఒక 80 to 90% ఫెయిల్యూర్ అయ్యేదాకా ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా ఉండొచ్చు, గుర్తించలేకపోవడం కూడా. హార్ట్ ఫెయిల్యూర్కి కూడా అలా ఉంటుందంటారా? హార్ట్ ఫెయిల్యూర్కి ఎక్కువగా కారణాలు ఏంటంటే రెండు మెయిన్ కారణాలు అంటారండి. ఒకటి ఏమొచ్చి నేను ముందు చెప్పినట్టు మీకు రక్తనాళాల బ్లాకేజ్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చి మనం అసిడిటీ అని చెప్పి దాని ట్రీట్మెంట్ సరిగ్గా చేసుకోకపోతే హార్ట్ ఫెయిల్యూర్ అవ్వచ్చు. ఇంకొకటి డైలేటెడ్ కార్డియోమయోపతి అంటాం. అది ఎక్కువగా యంగ్ పీపుల్, చిన్నపిల్లలు కూడా కాదు, 30 years 35 years ఏజ్లోని వస్తుంటుంది. దానికి 90% మనకి కారణం తెలియదండి. ఎందుకంటే దానికి మనం ఏ టెస్టులు చేసినా ఏ సూచనలు తెలియవు ఎందువల్ల వచ్చిందో. కొంతమంది వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల, ఎప్పుడో మనకి 5 సంవత్సరాల క్రితం వైరల్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల అలాగొచ్చింది అని అంటాం. సో ఈ హార్ట్ ఫెయిల్యూర్ తాలూకా సిమ్టమ్స్ యూజువలీ మనకుంటాయి. అంటే ఇప్పుడు ఒకళ్ళు ఒక పని చేస్తున్నారు, సపోజ్ ఇంట్లో ఉన్న వాళ్ళు వంటలు వండుకోవడం, పనులు చేయడం, మంచినీళ్ళు తేవడం. ఇప్పుడు ఈ హార్ట్ ఫెయిల్యూర్ వచ్చేసరికి వాళ్ళు రెగ్యులర్ పనులు చేయలేరు. ఆ రెగ్యులర్ పనులు చేయలేకపోయేసరికి కొంచెం ఆయాసం రావడం. ఇప్పుడు నేను 2 floors ఎక్కేసరికి నాకు నార్మల్గా ఉండేది, హార్ట్ ఫెయిల్యూర్ వచ్చేసరికి 2 floors ఎక్కేసరికి నాకు ఆయాసం వస్తుంది. ఈ సిమ్టమ్స్ అన్నది మనకు తెలుస్తుంది హార్ట్ ఫెయిల్యూర్ అని. అప్పుడు మనం దానికి ఈకోకార్డియోగ్రామ్ అన్నీ చేసుకొని, ఈసీజీ అన్నీ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఆ సిమ్టమ్స్ కనిపించేసరికి హార్ట్ ఫెయిల్యూర్ ఒక స్టేజ్కి వచ్చినట్టు అనుకోవచ్చు అంటారా? అయితే ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ అన్నది మనకి డిఫరెంట్ స్టేజెస్. మనకి స్టార్టింగ్ స్టేజ్లో వచ్చిందనుకోండి, మనకి కారణం తెలుస్తుంది. కారణం తెలిస్తే సపోజ్ కొన్ని సిట్యువేషన్స్లో మనకి కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అంటాం. ఇప్పుడు చూసారా, మనకి రిమాటిక్ ఆర్థరైటిస్ అని, లేకపోతే ఏదైతే మన జాయింట్ పెయిన్స్ అవి వస్తుంటాయో దానివల్ల కూడా హార్ట్ ఎఫెక్ట్ అవ్వచ్చు. అలాగే రకరకాల కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్, లేకపోతే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటాం. వీటి వల్ల కూడా హార్ట్ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో దాన్ని మనం ట్రీట్మెంట్ చేసుకుంటే ఇనీషియల్ స్టేజ్లో డ్యామేజ్ అవ్వకముందు హార్ట్ ఫెయిల్యూర్ని మనం రివర్స్ చేయొచ్చు. ఇప్పుడు రక్తనాళాల బ్లాకేజ్ ఉన్నది. రక్తనాళాల బ్లాకేజ్లో మనం ముందుగా తెలుసుకుంటే, అంటే హార్ట్ ఫంక్షన్ నార్మల్గా అందరికీ 60% ఉంటుంది. ఇప్పుడు 40%కి పడిపోయేసరికి ఆ టైంలోనే మనం ఒకళ్ళ రక్తనాళాల బ్లాకేజ్ అది బైపాస్ సర్జరీ ద్వారా లేకపోతే స్టెంటింగ్ ద్వారా రివర్స్ చేయించుకున్నామంటే హార్ట్ ఫెయిల్యూర్ కూడా రివర్స్ అయ్యి నార్మల్ హార్ట్ ఫంక్షన్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హార్ట్ ఫెయిల్యూర్ని అసలు ఏ పరీక్షలతో నిర్ధారిస్తూ ఉంటారు, గుర్తిస్తూ ఉంటారు? హార్ట్ ఫెయిల్యూర్ మనకి ఎప్పుడైతే జనరల్లీ ఈ కారణాలన్నీ మనం చూసుకున్న తర్వాత, సపోజ్ మన దగ్గరికి కొంచెం లేట్గా వచ్చారనుకోండి,
లేకపోతే ముందుగానే వాళ్ళకి హార్ట్ తాలూకా రక్తనాళాలు బ్లాకేజ్ అయ్యి వాళ్ళ హార్ట్ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి. సో జనరలీ మనకి ఫస్ట్ ఎలాగ తెలుస్తుందంటే ఫస్ట్ వాళ్ళ సిమ్టమ్స్ ఏంటంటే మాకు ఆయాసం బాగా వస్తుంది, రాత్రి నిద్ర పడుకునేసరికి మధ్యలో లేచి మాకు ఊపిరి అందటం లేదు, లేకపోతే కొంచెం నడిచిన స్నానం చేసుకున్న ఆయాసం వచ్చేస్తుంది, భోజనం చేశాక ఆయాసం వస్తుంది, లేకపోతే దగ్గు వస్తుంది. ఇలాంటివన్నీ సిమ్టమ్స్ తెలిసిన తర్వాత అప్పుడు ఫస్ట్ మనం ఏంటంటే ఒక ఈకోకార్డియోగ్రామ్ చేసుకొని చూడవచ్చు. ఈకో అంటే మనకి ఒక అల్ట్రాసౌండ్ ఎలా చేస్తాం. సో మనకి ఇప్పుడు నా దగ్గర ఒక మోడల్ ఉందండి. ఈ మోడల్ ప్రకారంగా చూస్తే మనకి హార్ట్లో 2 ఛాంబర్స్ ఉంటాయి. ఒకటి లెఫ్ట్ సైడ్ ఛాంబర్ అంటాం, రైట్ సైడ్ ఛాంబర్. సో ఈ లెఫ్ట్ సైడ్ ఛాంబర్ ఏమొచ్చి మీరు చూస్తున్నారు ఇక్కడ, దీనికి తలక కండరం ఏమొచ్చి లావుగా ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ ఛాంబర్ ఏమొచ్చి బాడీ అంతటికి మనకి ఈ రెడ్ ఇది ఉంది కదండి, అవట అంటాం, దాని నుంచి పంప్ చేస్తుంది బ్లడ్ అంతాను. సో దీంట్లో మనకి వీక్నెస్, ఇది సన్నంగా అయిపోయిందా లేకపోతే డైలేట్ అయిపోవడం అంటే లావు ఎక్కువ బెలూన్ లాగా అయిపోయిందా అది తెలుస్తుంది. సో అది తెలుసుకొని దాని తలక మనం మెజర్మెంట్స్ చేసుకుంటే స్టాండర్డ్ మెజర్మెంట్స్ కంటే ఎక్కువ ఉంది, దీనివల్ల మనకు తెలుస్తుంది ఈ హార్ట్ ఫెయిలియర్ స్టేజ్లోకి వెళ్తున్నారని. ఓకే, అంటే పడుకున్నప్పుడు లేకపోతే నిద్రపోలేకపోవడం, పడుకున్న లయింగ్ డౌన్ పొజిషన్లో హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఎక్కువ కలగడానికి కారణాలు ఏంటంటారు? ఇప్పుడు లయింగ్ డౌన్ పొజిషన్లో ఏమవుతుందంటే ఇప్పుడు మనం నిలబడి ఉన్నప్పుడు కూర్చొని ఉన్నప్పుడు మనం బాడీలో ఉన్న బ్లడ్ అంతా కొంచెం మన కాళ్ళలోకి పూలింగ్ అయిపోతుందండి. ఎప్పుడైతే మనం పడుకుంటామో కాళ్ళ నుంచి బ్లడ్ అంతా హార్ట్కి వస్తుంది. నార్మల్ ఫంక్షన్ హార్ట్ది ఉంటే అది పంప్ చేయగలదు. ఎప్పుడైతే హార్ట్ ఫంక్షన్ వీక్ అయిందో ఎక్కువ బ్లడ్ వచ్చేసరికి అది పంప్ చేయలేదు. పంప్ చేయకపోయేసరికి మళ్ళీ ఆ బ్లడ్ అంతా మనకి బ్యాక్ లంగ్స్లోకి వెళ్ళిపోతుంది. నార్మల్గా మనకి రైట్ సైడ్కి హార్ట్ నుంచి వచ్చే బ్లడ్ అంతా రైట్ సైడ్కి వచ్చి ఈ బ్లూ పల్మనరీ ఆర్టరీ ఏదైతే మన బ్లూగా కనబడుతుందో దీని నుంచి లంగ్స్కి వెళ్తుంది. లంగ్స్ ఊపిరితిత్తులకి వెళ్ళిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వచ్చి లెఫ్ట్ సైడ్ మన బాడీ అంతటికి పంప్ చేస్తుంది. ఎప్పుడైతే మనకి బాడీలో బ్లడ్ అంతా హార్ట్లోకి ఎక్కువైపోతుందో బ్యాక్ ఫ్లో వల్ల మనకి లంగ్స్లోకి బ్లడ్ స్టాగ్నేషన్ అయిపోయి మనకి అక్కడ ఆగిపోయి మనకి ఊపిరి ఆడకపోవడం లేకపోతే దగ్గు రావడం అవుతుంటుంది. ఓకే, కాల్ చూద్దామండి. హలో 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 నమస్తే అండి, చెప్పండి. నమస్తే డాక్టర్. చెప్పండి. మా ఫాదర్కి 70 years అండి. ఓకే. ఈఎఫ్ 40 ఉందండి. ఓకే. అది మళ్ళీ నార్మల్గా పెరగాలంటే దానికి ఏం చేయాలి సార్? అంటే ఆయనకి ఈఎఫ్ 40 ఉండాలి అని ఎందుకు అంటే మీరు ఏమైనా ఆయాసం ఉంది లేకపోతే గుండెలో నొప్పి ఉంది అని చెక్ చేయించారా లేకపోతే మామూలుగా చెకప్ చేస్తే తెలిసిందా? లేదు సార్, ఇంతకు ముందు 15%కి వచ్చేసింది సార్ ఈఎఫ్. 15? ఓకే. 15%కి వచ్చి ఇప్పటికి 40 వచ్చింది సార్. ఓకే. ఫర్దర్ గా ఇంకా నార్మల్ అవ్వడానికి ఏమన్నా ట్రీట్మెంట్ ఉందా సార్? అంటే 15% వచ్చిన తర్వాత మీరు ఏమైనా మెడిసిన్స్ కార్డియాలజిస్ట్ వాళ్ళని కన్సల్ట్ చేశారా? చేశాం సార్. దాని తర్వాత ఏమైనా ప్రొసీజర్ ఏమైనా చేశారా లేకపోతే మెడిసిన్స్ ఏమైనా పెట్టారా? మెడిసిన్సే పెట్టారు సార్, ఇంకేమీ ఇవ్వలేదు సార్. సో జనరలీ 40% 70 years ఏజ్కి అయితే పర్వాలేదండి, ఆయన చేసుకునే యాక్టివిటీస్కి సరిపోతుంది. నార్మల్గా మనకి ఎవరికైనా 60% వరకు ఉంటుంది. సో 40% అనేది మనకి యాక్సెప్టబుల్ హార్ట్ ఫంక్షన్ అని అనుకోవచ్చు. ఆయన తీసుకుంటున్న మెడిసిన్స్ తోటి ఆయన డే టు డే యాక్టివిటీస్ చేసుకుంటున్నారంటే మనకి దానికి ఫర్దర్గా ఇంకా ఎక్కువగా ఏమి చేయ అవసరం లేదండి. గుండె వైఫల్యాన్ని గుర్తించడానికి అంటే ఎకోలో ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారండి. అది లోగా ఉంటే వైఫల్యం చెందుతున్నట్టే అనుకోవాల్సిందేనా? ఇజెక్షన్ ఫ్రాక్షన్ అన్నది ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. ఎప్పుడైతే దాని తర్వాత ఇజెక్షన్ ఫ్రాక్షన్ మనం లో అంటే మనకి హార్ట్లో వచ్చిన ఎంత బ్లడ్ వస్తుందో ఎంత పర్సంటేజ్ అది బయటికి పంప్ చేస్తుంది. సో పర్సంటేజ్లో చూపిస్తాం. 60% అంటే హార్ట్లోకి మనకి సపోజ్ 100 ml బ్లడ్ వస్తే 40 ml బ్లడ్ హార్ట్లో ఉండిపోతుంది, 60 ml బ్లడ్ పంప్ చేస్తుంది. సో 30% ఫంక్షన్ వచ్చేసరికి 30% ఒక డెడ్ లైన్ అంటాం. ఆల్మోస్ట్ 30% బిలో వెళ్ళేసరికి పేషెంట్కి ఆల్మోస్ట్ సివియర్ హార్ట్ ఫెయిలియర్ స్టేజ్లోకి వెళ్తున్నట్టు. సో ఏదైనా మనకి 30% కిందకి వచ్చేసరికి ఆయనకి సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే మనకి 100 ml బ్లడ్ వస్తుంటే 70 ml ఉండిపోతుంది, మనం 30 ml పంపిస్తున్నాం. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి జనరల్ డే టు డే యాక్టివిటీస్ మనకి
కిడ్నీస్ కూడా బ్లడ్ సప్లై తగ్గిపోతుంది, బ్రెయిన్ కూడా బ్లడ్ సప్లై తగ్గిపోతుంది, మనం తిన్న ఫుడ్ కూడా జీర్ణం అవ్వదు, ఎందుకంటే మనకి బ్లడ్ సప్లై సరిపోవట్లేదు. సో దీనివల్ల సిమ్టమ్స్ వస్తుంటాయి అన్నమాట. కిడ్నీస్ ఫెయిల్యూర్కి గురవుతున్న వాళ్ళు కూడా హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ ఎక్కువ అంటారు, ఈ రెండు బాగా రిలేటెడ్ అంటారా? కిడ్నీ ఫెయిల్యూర్ కూడా ఫస్ట్ జనరలీ ఎప్పుడు కూడాను హార్ట్ ఎఫెక్ట్ అయినప్పుడు కిడ్నీ నెక్స్ట్ ఎఫెక్ట్ అవుతుందండి. సో అందుకే ఎప్పుడు మనం హార్ట్ చెక్ చేస్తున్నప్పుడు ఆ కిడ్నీ టెస్ట్ కూడా చేసి చూస్తాము. ఎందుకంటే మనకి బాడీలో వచ్చిన ఫ్లూయిడ్స్ మనం తింటున్నదంతా కిడ్నీ అంతా కూడా బయటికి తీయాలి, ఏదైతే మనం తింటున్నది ఫిల్టరేషన్ చేసి బయటికి తీయాలి. సో అది తీయలేకపోతే హార్ట్కి మళ్ళీ బ్యాక్ ప్రెషర్ అయ్యి ఫ్లూయిడ్ లోడ్ ఎక్కువయ్యి హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. హార్ట్ పంపింగ్ చేయలేకపోయినా కిడ్నీకి బ్లడ్ సప్లై తగ్గిపోయి దానివల్ల కూడా కిడ్నీ ఫంక్షన్. సో రెండు ఇంటర్ రిలేటెడ్. అంటే హార్ట్ ఫెయిల్యూర్కి గురవుతున్నారు, తొలి దశలో గుర్తించారనుకోండి, మెడిసిన్స్తో మేనేజ్ చేయగలరా? హార్ట్ ఫెయిల్యూర్ మనకి తొందర దశలో తెలిస్తే మనం మెడిసిన్స్తో మేనేజ్ చేసుకుని దానికి కారణం ఏంటో తెలుసుకుంటే, బ్లాకేజ్ ఉందో లేకపోతే మనం ఏదైనా కనెక్టివ్ టిష్యూ డిజార్డర్ దాని ట్రీట్మెంట్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనకి 50 to 60% ఆఫ్ ద టైం వాళ్ళ హార్ట్ ఫెయిల్యూర్ రివర్స్ అయిపోతుంది. రివర్స్ అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ విత్ మెడిసిన్స్ మేనేజ్ చేయొచ్చండి. ఎప్పుడైతే మనకి అడ్వాన్స్ స్టేజ్లో వస్తారో ఆ టైంలో ఏంటంటే మెడిసిన్స్ కూడా హార్ట్ ఫెయిల్యూర్ మెడిసిన్స్ ఉంటాయి. ఈ హార్ట్ ఫెయిల్యూర్ మెడిసిన్స్ పెడితే వాళ్ళు కొంచెం బెటర్ అవుతారు. కానీ ఓవరాల్గా వాళ్ళకి ఎప్పుడో ఒకసారి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది అని ఒకటి వాళ్ళకి చెప్పి మీకు ఇన్ని మంత్స్లోని లేకపోతే ఇంత టైంలో రిక్వైర్మెంట్ ఉంటుందని వాళ్ళకి ముందుగా కౌన్సిలింగ్ అది చేస్తామండి. ఓకే. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అసలు అది ఎలాంటి సిచ్యువేషన్లో చేస్తారు, అది అసలు ఎలా చేయగలుగుతున్నారు, ఎంతవరకు చేయగలుగుతున్నారు? సో ఇప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది ఎప్పుడైతే మనం సజెస్ట్ చేస్తామంటే పేషెంట్ మనకి ఎదర్ ఒక టర్మ్ ఉందండి, ఎండ్ స్టేజ్ హార్ట్ డిజీజ్ అంటాం. ఎండ్ స్టేజ్ హార్ట్ డిజీజ్ అంటే మనం అన్ని ట్రీట్మెంట్స్ కూడా ట్రై చేసి మెడిసిన్ వైజ్ అన్నీ కూడా ట్రై చేసి దీనికి రక్తనాళాల బ్లాకేజ్ ఉన్నవి కూడా చూసి రక్తనాళాల బ్లాకేజ్ కూడా క్లియర్ చేసిన తర్వాత కూడా హార్ట్ తాలూకా మసిల్, ఇప్పుడు మనకి హార్ట్ తాలూకా కండరాలు మీకు చూపిస్తే ఇది లెఫ్ట్ సైడ్ హార్ట్ తాలూకా మసిల్ అండి. ఈ లెఫ్ట్ సైడ్ హార్ట్ తాలూకా మసిల్ మనకి థిక్గా ఉంటుంది, రైట్ సైడ్ పల్చగా ఉంటుంది. సో ఇది ఆల్మోస్ట్ ఇంత పల్చగా అయిపోతుంది అనమాట. సో ఇది ఇంత పల్చగా అయిపోయి హార్ట్ అంతా డైలేట్ అయిపోయి మనకి ఇజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం, ఇందాక మీకు చెప్పాను కదా, 10% 15% స్టేజ్కి వచ్చేసింది అనుకోండి, అప్పుడు అది ఎండ్ స్టేజ్ హార్ట్ డిజీజ్ కింద లెక్క కింద వస్తుంది. 10% 15% మనకి 100 ml బ్లడ్ హార్ట్లోకి వస్తే మనం 10 ml బయటికి పంపిస్తున్నాం. సో మీకు అర్థం చేసుకోవచ్చు ఆ పంప్ అన్నది హార్ట్ అనేది ఇట్ ఈస్ ఎ పంప్ అండ్ ఇట్ ఈస్ నాట్ 90% హార్ట్లో ఉండిపోయి ఓన్లీ 10% బయటికి పంపిస్తుంది ఆర్ 15%. ఆ స్టేజ్లో ష్యూర్లీ వాళ్ళకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ లేకపోతే ఆర్టిఫిషియల్ హార్ట్ మనం ఎల్వాడ్ అంటాం అదైనా అవసరం పడుతుంది. ఓకే. ఆర్టిఫిషియల్ హార్ట్ అంటే ఎలా ఉంటుంది, దాని పనితీరు ఎలా ఉంటుంది, తర్వాత వాళ్ళ లైఫ్ స్పాన్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్తారు? సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ హార్ట్ అనేది ఇక్కడ నేను ఒకటి తీసుకొచ్చానండి, ఇది ఒక మా డెమో ఇది. సో దీన్ని ఎల్వాడ్ అంటాం. సో ఇది ఒక పంప్ అండి, మీకు ఇక్కడ కనబడుతుంది. సో దిస్ ఈజ్ ఎ పంప్. సో ఇందులోంచి ఏంటంటే ఇది ఎలాగ పనిచేస్తుందంటే ఇట్ ఈజ్ 2 types ఆఫ్ పంప్స్ ఉంటాయి. మనం లోపల ఒక మోటార్ లాంటిది తిరుగుతూ ఉంటుంది, దాని నుంచి మనం హార్ట్ తలక ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఒక ఆపరేషన్ చేసి ఇక్కడ ఒక కన్నం లాంటిది పెట్టి హోల్ లాడ్ చేసి ఈ పంప్ అనేది ఇక్కడ పెడతామండి. ఈ హార్ట్ లోపలికి వచ్చిన బ్లడ్ అంతాను ఇది సక్ చేసుకుంటుంది. ఈ మోటార్ వల్ల సక్ చేసుకొని ఈ ట్యూబ్ ఉంటుంది, ఈ ట్యూబ్ తీసుకొచ్చి మళ్ళీ మనం ఇక్కడ హార్ట్ తాలూకా రక్తనాళం ఎక్కడైతే ఉందో అక్కడ తగిలిస్తాం. సో ఇలాగ తగిలించడం వల్ల ఇది హార్ట్ లెఫ్ట్ సైడ్ హార్ట్ తాలూకా పని అంతా చేస్తుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ లెఫ్ట్ వెంట్రికులర్ అంటే లెఫ్ట్ ఎల్వాడ్ అంటాం, లెఫ్ట్ వెంట్రికులర్ అసిస్ట్ డివైస్. సో దీని తాలూకా ఇది రన్నింగ్ చేయడానికి దీనికి ఒక కేబుల్ ఉంటుంది. ఈ కేబుల్ తాలూకాది మనం లోపల నుంచి తీసుకొచ్చి ఇక్కడ తల మీద పెడతాం, బయటకు వస్తుంది. ఈ స్కిన్ అండర్ నుంచి టనలింగ్ చేసుకొని ఇక్కడ ఒక చిన్న కేబుల్ చూసారు కదా, దీని చిన్న ప్లగ్ పాయింట్ లాగా ఉంటుంది. సో ఆ పాయింట్లోకి ఒకటి ఫిట్ అయ్యి దానికి బ్యాటరీ ఉంటుంది.
సో ఆయనకి ఇప్పుడు ఎవరైతే పేషెంట్ ఉంటారో వాళ్ళు బ్యాటరీస్ జస్ట్ మామూలుగా 2 పాకెట్స్ లాగా పెట్టుకొని ఆ బ్యాటరీస్ 2 బ్యాటరీస్ 3 బ్యాటరీస్ ఉంటాయి. ఒక దానికి కంట్రోలర్ ఉంటుంది. ఒక బ్యాటరీ అయిపోయేసరికి ఇంకో బ్యాటరీ టేక్ ఓవర్ చేసుకుంటుంది. సో ఇలాగా ఇది హార్ట్ తాలూకా పంపింగ్ కంటిన్యూస్గా చేస్తుంటుంది. సో ఈ ఆర్టిఫిషియల్ హార్ట్ లేకపోతే ఎల్వాడ్ అనేది ఇలాగ దీని తాలూకా మెకానిజం ఇలా ఉంటుంది. ఓకే, అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి డోనర్ దొరకడము, కెడావర్ దొరకడం చాలా కష్టము, చాలా వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది కదండి. అప్పుడు దాకా ఈ ఆర్టిఫిషియల్ హార్ట్తో మేనేజ్ చేయడం, అసలు లేకపోతే ఒకవేళ డోనర్ దొరకకపోతే ఆర్టిఫిషియల్ హార్ట్తోనే కంటిన్యూ చేయడం సాధ్యమేనా? అయితే ఇప్పుడు హార్ట్ ఫెయిలియర్ ట్రీట్మెంట్కి మనం చూసుకోవాలనుకుంటే ద గోల్డ్ స్టాండర్డ్ ఈజ్ అప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అండి. ఎందుకంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక న్యాచురల్ హార్ట్ పేషెంట్ది పాడైపోయింది తీసేసి మనం ఇంకొకటి యంగ్ పర్సన్ ఎవరైతే మనం డోనర్ ఇచ్చారో బ్రెయిన్ డెడ్ పేషెంట్ యూజువలీ యంగ్గా ఉంటారు, 19 years 20 years 25 years అలా ఉంటారు. వాళ్ళ తాలూకా హార్ట్ మనం తీసుకొచ్చి పెట్టగలిగితే దట్ ఈస్ ద గోల్డ్ స్టాండర్డ్. ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా చేస్తామంటే మీకు హార్ట్ తాలూకా కనెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఒక వెయిన్ కనెక్షన్ ఉంటుందండి, ఈ కిందన ఒక వెయిన్ కనెక్షన్ ఉంటుంది. ఆ తర్వాత ఈ వెనకాల కూడా మనకి లెఫ్ట్ సైడ్ వెయిన్ కనెక్షన్స్ ఉంటాయి. సో ఇవి నార్మల్గా ఈ హార్ట్ ఒకసారి పాడైపోయిన తర్వాత ఈ కనెక్షన్స్ మనం ఒక హార్ట్ లంగ్ మెషిన్ మీద పెట్టి ఈ కనెక్షన్స్ అన్ని కట్ చేసి ఏదైతే మనం సపోజ్ ఇది డోనర్ హార్ట్ అనుకోండి, ఆ డోనర్ హార్ట్ ఇలా ఉంటుంది ఆల్మోస్ట్. అది మనం వేరే హాస్పిటల్ నుంచో లేకపోతే మన హాస్పిటల్ నుంచో మనం తీసుకొని దానికి ఒక వెరీ కాస్ట్లీ మెడిసిన్తో ప్రిజర్వేషన్ చేసి ఐస్లో పెట్టి తీసుకొస్తాం. సో విదిన్ 4 hours మనకి అక్కడ స్టాప్ చేసిన దగ్గర నుంచి మన రిసిపియంట్ ఎవరైతే పేషెంట్ ఉన్నారో ఆయన దగ్గర హార్ట్ స్టార్ట్ అవ్వడానికి 4 hours లోపల మనం చేయాలి. 4 hoursలో చేస్తే మనకి రిజల్ట్స్ చాలా బాగుంటాయి, అంటే హార్ట్కి ఎక్కువ డ్యామేజ్ లేకుండా ఉంటుంది. సో ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది ఈజ్ ద గోల్డ్ స్టాండర్డ్. మనకి కొన్ని సర్టన్ సిట్యువేషన్స్లో ఎక్కడైతే హార్ట్ అడ్వాన్స్గా బ్లాక్ అంటే హార్ట్ అడ్వాన్స్గా వీక్నెస్ రావడం వల్ల లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ హార్ట్ కూడా వీక్నెస్ వచ్చిందనుకోండి, అలాంటి సిట్యువేషన్లో మనకి ఈ ఎల్వాడ్ అన్నది అవసరం పడుతుంది. ఓకే, అంటే కొన్ని సందర్భాల్లోనే కృత్రిమమైన గుండెని అమర్చగలరు, ప్రతి సందర్భంలో కుదరదు. అది ఎందుకంటే ఈ ఎల్వాడ్ అన్నది ఒకటి ఏంటంటే చాలా కాస్ట్ ఉన్నది, ప్లస్ ఇది ఏంటంటే ఇది ఒక మెషిన్. సో ఎప్పుడు మనం ఒక మెషిన్ అన్నది ఒక బాడీలో మన బాడీలో పెట్టామంటే దాన్ని నడిపించడానికి, ఎందుకంటే అందులో బ్లడ్ అన్నది రక్తం పల్సం చేసే మెడిసిన్స్ మనం వాడుతూ ఉండాలి. ఆ మెషిన్ ఎప్పుడైనా ఏదో ఒక కారణం లోపల మనం రక్తం పల్సం చేసిన మెడిసిన్ వాడలేకపోతే మెషిన్ క్లాట్ అయ్యి లోపల బ్లడ్ క్లాట్ అయ్యి మెషిన్ బంద్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఎప్పుడు కూడాను ఈ మెషిన్ అన్నది మనకి సెకండ్ ఆప్షన్గానే పెట్టుకుంటాం. ఎప్పుడైతే హార్ట్ ట్రాన్స్ప్లాంట్కి మనిషి ఫిట్ కారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి కిడ్నీ ఫెయిలియర్ ఉంది, లేకపోతే ఆమెకు రైట్ సైడ్ హార్ట్ ఫెయిలియర్ అయ్యి లంగ్స్లో కూడా ఆయనకి ప్రెషర్ పెరిగిపోయింది. అలాంటప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంట్కి చాలా హై రిస్క్. మనం హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఆల్మోస్ట్ 50% ఛాన్సెస్ ఆఫ్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఫెయిలియర్. అప్పుడు ఏం చేస్తామంటే ఈ మెషిన్ అన్నది పెట్టి దీన్ని బ్రిడ్జ్ టు ట్రాన్స్ప్లాంట్ అంటాం. బ్రిడ్జ్ టు ట్రాన్స్ప్లాంట్ మెషిన్ మనం వాళ్ళకి పేషెంట్ చెప్పి ఇది టెంపరీగా పెట్టి మీ జనరల్ కండిషన్ అంతా ఇంప్రూవ్ అయ్యాక, అంటే మీ కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అయ్యి ఈ మెషిన్ పెట్టడం వల్ల మీకు లెఫ్ట్ సైడ్ హార్ట్కి సపోర్ట్ వస్తుంది, దానితోటి రైట్ సైడ్ హార్ట్ కూడా రికవర్ అవుతుంది, కిడ్నీ కూడా రికవర్ అవుతుంది. కొంతమందికి లివర్ ప్రాబ్లం ఉన్న లివర్ కూడా రికవర్ అవుతుంది. ఇవన్నీ రికవర్ అయ్యాక 5-6 months తర్వాత అప్పుడు వానికి హార్ట్ ట్రాన్స్ప్లాంట్కి ఫిట్ అయినప్పుడు ఈ మెషిన్ తీసేసి మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ఓకే, ఇప్పటిదాకా గుండె మార్పిడి శస్త్రచికిత్సలు అపోలో హాస్పిటల్లో ఎన్ని చేశారు, వాటి సక్సెస్ రేట్ ఎలా ఉందంటారు? ఇప్పుడు దీనికి అపోలో హాస్పిటల్లో మనకి ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ సంవత్సరానికి ఒక 15 హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్ అవుతుంటాయండి. సో మనకి రఫ్గా చూసుకుంటే నెలకి 1 అలా. ఎందుకంటే ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ కూడా అందరూ కూడా ఫిట్ కారు, ప్లస్ అందరూ కూడా మనకి ఎర్లీ స్టేజ్లో రావడం అన్నది కుదరదు. సో మన దగ్గరికి ఆల్మోస్ట్ ప్రతి నెల ఒక 4-5 పేషెంట్స్ వస్తూ ఉంటారు. కానీ మనం ఒకరు లేకపోతే 2 హార్ట్ ట్రాన్స్ప్లాంట్కి ఫిట్ అవుతుంటారు. మనకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ఒక 10 years బ్యాక్ అయితే కొంచెం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తక్కువ ఉండేది, ఒక 10 to 15 years అలాగే ఉండేది, 15 సంవత్సరాల వరకు. ఇప్పుడైతే 20 నుంచి 25 సంవత్సరాల వరకు యావరేజ్గా ఇస్తున్నారు. యావరేజ్గా అనుకుంటే
ఎందుకంటే కొంతమందికి ఎక్కువ కూడా ఉండొచ్చు. ఈవెన్ ఇప్పుడు వరకు అయితే ప్రజెంట్ ఆల్మోస్ట్ 35 years ప్లస్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ సర్వైవ్ అయ్యి ఉన్నారు. 35 years అంటే ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత. సో ఈ యావరేజ్గా ఎందుకు చెప్తామంటే అందరు పేషెంట్లు కూడా మనకి ఎర్లీ స్టేజ్లో రారు. అందరు కొంతమంది చాలామంది 80 to 75 to 80% మనకి కొంచెం లేట్ స్టేజ్లోనే వస్తారు. లేట్ స్టేజ్లో వచ్చేసరికి వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుందండి. దానివల్లే మనకి యావరేజ్గా ఒక 25 years వరకు లైఫ్ ఉంటుంది. ఓకేనండి డాక్టర్ పివి నరేష్ కుమార్ గారు, థ్యాంక్స్ అలాట్ అండి. గుండె వైఫల్యం చెందడం అనేది రకరకాల ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు, లేకపోతే హార్ట్ అటాక్కి సరైన ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల కూడా జరుగుతూ ఉండొచ్చు. అయితే గుండె వైఫల్యాన్ని ముందుగానే డాక్టర్ సజెషన్ మేరకు టెస్టులు చేసుకుని ఈసీజీ కానీ ఎకోల్ కానీ ఇలాంటి టెస్టులను చేయించుకొని ఎకోలో ఈఎఫ్ ఫ్రాక్షన్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ తక్కువగా ఉన్నప్పుడు ముందుగానే గుర్తించి డాక్టర్ సలహా మేరకు మెడిసిన్స్ తీసుకుంటే కొంతవరకు హార్ట్ ఫెయిల్యూర్ని రివర్స్ చేయడం కూడా సాధ్యమేనంటూ, అంతేకాకుండా హార్ట్ ఫెయిల్యూర్కి నవేడేస్ అపోలో హాస్పిటల్స్లో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నారని, లైఫ్ స్పాన్ కూడా పెంచగలుగుతున్నారని హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అపోలో హాస్పిటల్స్ నుంచి నరేష్ కుమార్ గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.